సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు పాత హెలికాప్టర్ వదిలేసి కొత్త హెలికాప్టర్ తీసుకున్నారండి. సీఎం చంద్రబాబుకి కొత్త హెలికాప్టర్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు భద్రత దృష్ట్యా మరియు వేగంగా ఆయన తిరగడం కోసం హెలికాప్టర్ని వినియోగిస్తూ ఉంటారు. 2 వారాలుగా ఇందులోనే జిల్లా పర్యటనలకు ప్రస్తుతానికి వెళ్తూ ఉన్నారు. ఇటీవల వరకు వాడిన బెల్ తయారీ చాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్కు మారాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారండి. ఇది మొన్న కడప జిల్లాలో పర్యటన కూడా ఈ హెలికాప్టర్లోనే రావడం జరిగింది. సౌండ్ కూడా తక్కువ వస్తుంది. గాలి కూడా కిందకి పెద్ద హెలికాప్టర్లా కాకుండా చాలా తక్కువ గాలి వేగం ఉంటుంది. పాత చాపర్ అయితే ఎక్కువ దూరం ప్రయాణించడానికి పనికొచ్చేది కాదట. సీఎం ఏదైనా జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉంటే ముందుగా ఉండవల్లి నివాసంలో హెలీప్యాడ్ నుంచి చాపర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానాశ్రయంలో వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు. ఎయిర్పోర్టుకు వెళ్ళేవారు, అక్కడి నుంచి అంటే ఇన్ని మారాలన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వరకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం నుంచి నేరుగా హెలికాప్టర్లో ఏ జిల్లాకైనా పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. దీనివల్ల చాలా సమయం ఆదా కానుంది. కొత్త చాపర్లో పైలట్లు కూడా 6 ప్రయాణించే వీలుంటుందట. రక్షణ పరంగాను ఎక్కువ సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి రక్షణ పరంగాను వేగంగా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కానీ ముందు రాబోయే ఎలక్షన్లు అయినా కూడా విపరీతమైనటువంటి వేగంగా ప్రచారానికి కూడా హెలికాప్టర్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ చాలా క్యూట్గా ఉందండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఈ ఫోటోలో హెలికాప్టర్ చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.